హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడున్నారా అనుకుంటున్నారా? ఇక్కడ లేనండి, మన హైదరాబాద్లో ట్యాంక్ మ్యాన్ దగ్గర ఉన్న వంటి స్నో వరల్డ్లో ఉన్నాను. స్నో వరల్డ్లో ఇక్కడ మనకి చాలా రోజుల తర్వాత కొత్త కొత్త అమేజింగ్ యాక్టివిటీస్ కూడా యాడ్ అయ్యాయి. లైక్ రెయిన్ ఫారెస్ట్, అప్ అండ్ డౌన్స్, స్కేరీ హౌస్, మిర్రర్ వరల్డ్ అండ్ చాలా యాక్టివిటీస్ స్నో వరల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ ఎంజాయ్మెంట్ చెప్పంగానే నాకైతే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ మనం ఎంజాయ్ చేస్తే ఫస్ట్ వచ్చేద్దాం. తర్వాత మనం మీతో ముచ్చట్లు అక్కడనే కంటిన్యూ మాట్లాడతాను. సో మనం వెళ్దాం ఫస్ట్ అయితే. లోపలికైతే వచ్చేస్తాం. లోపల రాగానే మనకి ఇక్కడ టికెట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మనకి స్నో వరల్డ్లో ఈచ్ పర్సన్ అడల్ట్స్ వచ్చే 650 అండ్ కిడ్స్కి 500 ఉంది. అండ్ మనకి ఇక్కడ వేరే ప్యాకేజెస్ కూడా అండ్ ఇక్కడ చూడండి మనకి వేరే అమేజింగ్ వండర్ థింగ్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంది అండ్ స్కేరీ హౌస్ అండ్ ఫారెస్ట్ అండ్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ మనకి ఎక్కువ ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్మెంట్ చేయవచ్చు. మన పిల్లలందరికీ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఎక్కువ ఏంటంటే ఈ మధ్య చాలామంది ఫోన్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలామంది పిల్లలు. సో వాళ్ళకి మెయిన్ ఫోన్ ఒక టార్చర్ వాళ్ళ నుంచి పోవాలి అంటే ఇలాంటి యాక్టివిటీస్కి తీసుకురావాలి. సో ఏంటంటే వీళ్ళకి ఇలాంటి అమేజింగ్ థింగ్స్ వండర్స్ చూపిస్తే ఇలాంటి మీద ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. సో ఎక్సైట్మెంట్ వీళ్ళకి వచ్చినప్పుడు ఈ ఫోన్ అవార్డ్ అనేది వాళ్ళు చాలా తక్కువ అవుతుంటుంది. సో మా ఛానల్ నుంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి కిడ్స్కి వీళ్ళందరికీ ఒక చిన్న సజెషన్, ఇలాంటి యాక్టివిటీస్కి రండి అన్నట్టు. సో మనం లోపలికి వెళ్దాం. ఇవన్నీ మా ఛానల్ తరపు నుంచి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం స్నో వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన అయితే లోపల వెళ్దాం. టికెట్ ఏంటి చెకింగ్ చేస్తున్నారు. ఒక 1 minute మనం లోపలైతే వెళ్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే బయటకి ఇక్కడ ఉన్న వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంది. జెర్కిన్స్, మనకి డ్రెస్ కోడ్స్ ఇవన్నీ ఉన్నాయి లోపల వెళ్ళడానికి. ఎందుకంటే అంత చలి మనం తట్టుకోగలగాలి కాబట్టి -5 degrees. సో జెర్కిన్ ఒకటే మనకు ఉండేది. సో మఫ్లర్, సాక్సెస్, గ్లౌజెస్ అండ్ జెర్కిన్. సో మనమైతే ఒకసారి రెడీ అయితే అయిదాం. షూ కూడా వచ్చేసిన మనకి రెడ్ కలర్లో, చాలా బాగుంది. చల్లగా కొడుతుంది ఈ నుంచి. చాలా మంచిగా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ కూల్. ఇట్ ఈస్ నాట్ బేరబుల్ స్మాల్ కిడ్స్. అంటే బేసిక్గా మన హైదరాబాద్ బేసికల్గా స్నో అయితే పడదు, ఫారెన్ లో అయితే మనకు పడుతుంది. సో మనకి ఇది ఒక మినీ స్నో వరల్డ్ అన్నమాట. yes, మినీ స్నో వరల్డ్. మన హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ లడాక్ లో ఉన్నంత కూల్నెస్ మేబీ దీనికి డబల్ ఉంటుందేమో ఇంకా. దట్స్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దిస్. అండ్ ఐ యామ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ 1 hour, బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్టే హియర్. రియల్లీ గ్రేట్. అవును సార్. అవర్ కల్చర్ అండ్ అవర్ ఋషి వీళ్ళంతా కూడా గ్రేట్, చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఒక ఎంజాయ్మెంట్ కావాలంటే మనం ఒక ఎంజాయ్మెంట్కి ఎఫెక్ట్ చేయాల్సిందే కాబట్టి అంత ఎఫెక్ట్స్ అందరు చేస్తారు. ఒక ఎంజాయ్మెంట్ అయితే మనకు కావాల్సింది ఎంజాయ్మెంట్, లేకపోతే మనకి రిస్క్ లేనిది రస్క్ లేదు. ఎలా ఉంది సమ్మర్ స్నో వరల్డ్లో? సూపరా? మాటలు వస్తలేవు చలికి మనోడికి. సో మనకి వేడి వేడి కాఫీ వచ్చేసింది. కాఫీ అంటే కాఫీ డన్. థ్యాంక్ యూ బ్రో. కాఫీ ఇంత ఐస్లో, ఇంత చలిలో మంచిగా వేడి కాఫీ తాగితే టెంపరేచర్ జర బాడీలో తగ్గుతుంది. బాల్ మీద సారీ నాదనుకున్నా భయ్య, అప్పటి నుంచి ఆడుకున్నా కదా, నాకు ఇచ్చిరేమో అనుకున్నా. ఏమో బాల్ కూడా ఎక్కువ రా నాయన. మనం ట్యాంక్ మ్యాన్ దగ్గర ఉన్న స్నో వరల్డ్కి అయితే వచ్చేసినాం. స్నో వరల్డ్ మనం ఇందాక ఎంజాయ్ చేసినాం. స్నో వరల్డ్ తర్వాత మనకి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడనే కొత్తగా అడ్వెంచర్స్ పార్క్ మనకి క్రియేట్ చేశారు. సో మనం ఫస్ట్ లోపల రాగానే మనకి కిడ్స్ జోన్ ఉంది, పిల్లలు ఆడుకోనికి మంచిగా. కిడ్స్ అనగానే ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళ ఇంట్లోకి జనరల్గా వాళ్ళ ఇంట్లో ఆడుకోరు, మధ్యలో ఫోన్ ఉన్నారు. సో మనం పిల్లలందరికీ ఫోన్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దూరం పెట్టేసి వాళ్ళకు ఫోన్ అవాయిడ్ చేసి ఒక మంచి గేమ్స్ అయితే ఆడిపించాలనుకుంటే, ఎప్పుడైనా పార్క్స్ వాటికి వెళ్ళాలంటే ఇలాంటి యాక్టివిటీస్కి అయితే మనం ఖచ్చితంగా రావచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్లో మనకి కిడ్స్కి గేమ్ జోన్ ఉంది కాబట్టి ఈ గేమ్స్ పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో
ఎవరైతే ఫోన్కి ఎడిక్ట్ అయి ఉన్న పిల్లలు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇలాంటి యాక్టివిటీస్కి తీసుకురండి నా పర్సనల్ రిక్వెస్ట్. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఒక స్కెలిటన్ పిక్ లాగా ఎంత డేంజర్ ఉందో. ఎంట్రీ అవుతున్నాను ఇప్పుడు. వాయమ్మో, సౌండ్ చూస్తే ఒక రేంజ్లో ఉంది. చీకటి గుహలో నన్ను పడేసినట్టుంది. వాయమ్మ అక్కడ చూడండి, ఆ బొమ్మ ఎట్లా తయారు చేసిరా నాయన, తయారు చేసినోడుకో దండం. సో మనకి ఇప్పుడు ఇక్కడ రాగానే మనకి 3D వాల్స్ అయితే ఉన్నాయి. సో 3D వాల్స్ ఎట్లా, 3D ఇమేజెస్. సో 3D వాల్స్, 3D ఇమేజెస్. సో ఇప్పుడు ఈ బొమ్మను చూస్తే మనం ఈ యాంగిల్లో చూస్తే కనుక మనకి అక్కడ ఉండి చూస్తే కనుక కోతి మనతో సెల్ఫీ తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇది చూస్తే కనుక మన సముద్రంలో సమ్మరీన్లో పోతున్నట్టు, నడి సముద్రం మధ్యలో ఈ చేపల్ని చూసినట్టు ఉంది మనకి వాల్ డిజైన్ కూడా. సో ఇండైరెక్ట్లీ ఒక 3D వాల్తో మనం తనతో మార్షల్ ఆర్ట్స్గా ఒక కత్తి ఆట గొడవ చూడొచ్చు మనం. దీంతో పాటు డోర్ కొట్టి డోర్ తీసినప్పుడు డ్రాగన్ వస్తే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు ఆ ఫీలింగ్ని. ఈ ఫోటో ద్వారా నాకు అవార్డు తీసుకున్నట్టు. థ్యాంక్ యూ సార్. సో ఈ ఒంటలను అయితే మనం పట్టుకొని సవారీ మొత్తం ఓడొచ్చు. ఎట్లా కనిపిస్తున్నాను మీకు, నాతో తోడున్నట్టు, నాతో నడుస్తున్నట్టు ఉంది కదా. సో ఇందాక మనం వెళ్ళింది 3D వాల్. సో ఇప్పుడు మనం వెళ్తుంది అప్ అండ్ డౌన్స్. మనం ఇప్పుడు కిచెన్ రూమ్లో ఉన్నాం, అప్ అండ్ డౌన్స్ దాంట్లో బాగుంది. సో ఇప్పుడు మీరు మీ ఫోన్ని ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే కనుక నేను నిల్చొని ఈ ఐటెం తింటున్నట్టు కనిపిస్తుంది మీకు. ఈ షోకేస్లో ఉన్నాను. సో మీరు దీన్ని ఇలా చూడాలంటే ఫోన్ ఉల్టానే పెట్టాలి మీరు కంటిన్యూస్లీ. ఈ పిక్తో అంటే దీన్ని చూడాలి అనుకుంటే నేను ఈ యాక్టివిటీస్ అన్ని పట్టుకుంటున్నాను కాబట్టి. సో ఈ భయ్య మనకి మ్యూజిక్ రూమ్ చూపిస్తున్నారు మనతో పాటు. సో ఈ మ్యూజిక్ రూమ్ వచ్చేసి మైక్, దిస్ ఇస్ అ మ్యూజిక్ రూమ్. ఇది మ్యూజిక్ రూమ్ ఎవరిది అంటే ఎవరిదో కాదు, మన డిఎస్పీ అన్నది. సో డిఎస్పీ అన్న ఇక్కడ వచ్చి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాడు మ్యూజిక్. కిడ్స్ రూమ్, టెడ్డీ రూమ్. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బెడ్ చూస్తే నాకు పండుకోవాలనిపిస్తుంది చిన్నప్పుడు. సో ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయంటే నేను కింద పడిపోయి ఇవి కింద పడిపోతున్నట్టుంది కదా. ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోతుంది అంటారు కదా, అలా ఉంది ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోతున్నట్టు. సో ఇప్పుడు నేను వచ్చేసాను రెయిన్ ఫారెస్ట్కి. సో రెయిన్ ఫారెస్ట్ ఎలా ఉంది ఫీల్ అయితే తెచ్చుకుందాం. సో ఆ ఫీల్ చూసి మీరు కూడా ఈ రెయిన్ ఫారెస్ట్కి రావాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా రెయిన్ ఫారెస్ట్ ఎలా అయితే ఉందో, ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్. భయంగా పెట్టించి అనకొండ అంటే అనకొండ లాంటి అక్కడ ఒక పాము కూడా వచ్చింది. సో స్కేరీ హౌస్ లాగానే ఇది కూడా ఉంది. అండ్ చూసే ఉండొచ్చుకోండి, ఇది దగ్గర నేను కూడా భయపడ్డా. ఇక్కడ మనకి వండర్ థింగ్ ఏంటంటే మిర్రర్ వరల్డ్ ఉంది. సో మిర్రర్ వరల్డ్ మనకి ఇలా ఉంటుంది ఓవరాల్గా, ఫుల్లీ మిర్రర్. అంటే ఈ మిర్రర్ వరల్డ్ నుంచి మనం దారెత్తుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఐ కాంటాక్ట్ సేమ్ ఉంటుంది, అన్ని దారిలో ఒకటిలా ఉంటుంది. నా చుట్టూ చూడండి. సో ఇంత పెద్ద మిర్రర్ వరల్డ్లో నేను ఒక్కడనే తిరుగుతున్నాను, అండ్ నాతో పాటు మీరు తిరుగుతున్నారు చూసే వాళ్ళంతా. సో ఇలా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలని అనుకుంటున్నాను. సో ఇక మనం బయటికైతే వెళ్ళిపోదాం. సో చూసారు కదా ఏ విధంగా మనం స్నో వరల్డ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అదేవిధంగా రెయిన్ ఫారెస్ట్లో అండ్ అప్ అండ్ డౌన్స్లో అండ్ స్కేరీ హౌస్లో అయితే అమేజింగ్ వండర్. నిజం చెప్తున్నా, ఒక హ్యాపీ ఎంజాయ్మెంట్ అనొచ్చు. సో ఈ విధంగానే మీరు కూడా ఒక ఎంజాయ్మెంట్ ఈ సమ్మర్లో ఒక హ్యాపీ సమ్మర్ కావాలనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి పిల్లలందరినీ తీసుకొని వచ్చేసండి బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో వరల్డ్లో ఉన్న యాక్టివిటీస్ ఎంజాయ్ చేద్దామని. సో అల్డిలన్ సీ యూ బాబాయ్. మరెన్నో అడ్వెంచర్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాను. బాయ్.